నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెస్ట్ బెంగాల్లో మొదటి ఫేజ్, అలాగే తమిళనాడు పూర్తిగా 234 నియోజకవర్గాలు. ఓవరాల్గా ఎలా జరిగింది? వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ ఫేజ్ పర్సంటేజ్ 92% దాటింది, ఇంకా కొంచెం డెసిమల్ అటు ఇటు ఉంది. అండ్ ఇక్కడైతే 84.5 నుంచి 85% అంటున్నారు తమిళనాడు. పెరిగిన పోల్ పర్సంటేజీ ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ తీరుతెన్నుల మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్ శ్రీహర్ష గారు. నమస్తే అండి. వెస్ట్ బెంగాల్ ముందుగా మాట్లాడుకుంటే 2.5 లక్షల మంది కేంద్ర బలగాలు దిగాయి, కానీ 3 చోట్ల బీజేపీ అభ్యర్థుల మీద దాడులు జరిగాయి, తరిమి కొట్టారు. అలాగే ఇంకో చోట హుమాయూన్ కబీర్ మీద కూడా దాడి చేశారు. అక్కడ ఈ 4 చోట్ల దాడులు చేసింది టీఎంసీఏ. అంటే ఇంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా ఈ గూన్స్ ఎలా రెచ్చిపోయారు? సో ఇది చాలామంది ఏంటంటే చాలా వైలెన్స్ అని అంటున్నారు, చాలా ఎక్స్ట్రీమ్ అని అంటున్నారు. కానీ బెంగాల్ చరిత్ర చూసుకుంటే కనుక ఇది చాలా మినిమల్. సుమారు గత 4-5 దశాబ్దాలలో ఇంత శాంతిపూర్వకమైన ఎన్నికలు జరగలేదు. అంటే సుమారుగా 20 ప్రాంతాల్లో మనకి మీరు ఇప్పుడు ఏవైతే బీజేపీ నేతల మీద దాడులు చెప్పారో అలాంటివి మనకి సుమారు 20 ప్రాంతాల్లో జరిగాయి. కానీ దీన్ని చాలా శాంతిపూర్వకమైన ఎన్నికలు అంటున్నారు. ఇంకొక పెద్ద అచీవ్మెంట్ ఏమంటున్నారంటే, ఇది నిజంగా ఎవరు నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ ఒక్క మర్డర్ కూడా జరగలేదు ఈ ఎన్నికల్లో. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటున్నారు. అంటే ఎలాంటి వైలెన్స్తోని కూడిన ఎన్నికలు మనకి గత 4-5 దశాబ్దాలలో మనకి జరిగిందో చూసాం. సో దాంతో పోల్చుకుంటే కనుక దిస్ హ్యాస్ బీన్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీస్ఫుల్ ఎలక్షన్స్. ఎన్నికలు అన్న తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి చోటైనా సరే చెదురుమదురు ఘటనలు జరుగుతాయి. సో ఇది కూడా మనం నచ్చకపోయినా దాంట్లోకే తీసుకోవాలి. అయితే ఈ పెరిగిన ఎన్నికల సరళి దేనికి సంకేతం? పోలింగ్ శాతం. ఎస్, పోలింగ్ శాతం. సో ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఎస్ఐఆర్లో ఓట్లు పోలేదు అనేది, ఏదైతే వీళ్ళు ఓట్లు తీసేశారు, మొత్తం కావాల్సిన వాళ్ళకే వీళ్ళు ఉంచుకున్నారు, ముస్లింలకు తీసేశారని ఏవైతే అన్నారో దానికి కంప్లీట్ ఆపోజిట్. ఎందుకంటే 93% అటు ఇటుగా అయింది. అన్ని ఓట్లు తీసేస్తే కనుక 93% అవ్వదు, నెంబర్ 1. నెంబర్ 2, చాలా ప్లేసెస్లో, మొత్తం 152 ప్లేసెస్లో మనం చాలా చోట్ల తీసేయడం వాస్తవే. 90 లక్షలు అయితే డెడ్ ఓటర్స్, షిఫ్టెడ్ ఓటర్స్, డూప్లికేషను, ఏది అక్కడి నుంచి పొరుగు దేశం నుంచి వచ్చిన వాళ్ళు, బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఇవి తీస్తారు. దాంట్లో 27 lakhs హోల్డ్లో పెట్టారు. ఇంకా జ్యుడిషియల్ ఆఫీసర్స్ దాని మీద నిర్ణయం తీసుకోలేదు. అందులో కొంతమంది ఇటు ఉంటారు, రెండో ఫేజ్లో ఉంటారు. ఇంకో అంశం ఏంటంటే, తీసేసిన ఓటర్లు లెక్క తీస్తే 34% ముస్లిమ్స్ అయితే 62%, 63% హిందూస్ ఉన్నారు. సో హిందువుల ఓట్లే పోయినాయి ఎక్కువ. అంటే మీరు అన్న ఏదైతే పర్సంటేజ్ చెప్పారో అది 100% కరెక్ట్. ఎక్కువ శాతం తీసేసింది 63% హిందూస్వే. కానీ ఇందాక మీరు ఏవైతే డెడ్, షిఫ్టెడ్, డబల్ ఓట్స్ ఇవేవైతే అన్నారో ఇవి వాట్లలోకి వెళ్తాయి. మనం చూసుకుంటే కనుక ఈ 16 ఏళ్లలో టీఎంసీ కానివ్వండి, దానికి ముందున్న 34 ఏళ్లలో కమ్యూనిస్టులు కానివ్వండి, ఈ ఓట్లతో అంటే ఇలా డెడ్, షిఫ్ట్ అయ్యి డబల్ ఓట్స్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళ దాంతోనే ఈ పార్టీలు గెలుస్తూ వచ్చాయి. ఎవరైతే ఎక్కువ వీటిని క్యాప్చర్ చేస్తారో, వీటి బేస్ మీద ఓట్లు ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళది విజయం అనేది బెంగాల్లో ఒక అన్అఫిషియల్ పాలసీ. కానీ ఈసారి ఇవి లేకపోవడంతో ఎవరు గెలుస్తారో అనే ఒక క్యూరియాసిటీ అందరిలో ఉంది. అయితే చాలామంది ఒక నెరేటివ్ ఏం నడిపారంటే, మనం కూడా లాస్ట్ టైం చర్చించుకున్నాం, ముస్లింల ప్లేసుల్లో తీసేశారు, ముస్లిం ఓట్లు కట్ చేశారని. రఘునాథ్ గంజ్ అని ఒక ప్లేస్ ఉంది, శంషేర్ గంజ్ అని ఇంకొక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఈ రెండిట్లలో 80-90% ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 2 చోట్ల 90% పైగా పోలింగ్ జరిగింది. ఎవరికి వేశారనేది సెకండరీ. టీఎంసీకి పడిందా, బీజేపీకి పడిందా అనేది సెకండరీ. కానీ 90% పోలింగ్ అయింది అంటే ఎస్ఐఆర్లో ఎవరు వెళ్ళాయో ఇది చాలా మనకు ఒక క్లియర్ కట్గా మనకు తెలిసిపోతుంది. సో ఏదైతే వీళ్ళు ఒక పోలరైజ్డ్ ఎస్ఐఆర్ ద్వారా ఒక పోలరైజ్డ్ వీళ్ళు ఒక నెరేటివ్ రన్ చేయాలనుకున్నారు, ఓటర్ల తీసేసాము అనే నెరేటివ్ రన్ చేయాలనుకున్నారు, అది మొత్తం ఓటర్లే వీళ్ళు చెల్లాచెదురు చేసేసారు. ఇంకొకటి మెయిన్ ఆస్పెక్ట్ ఎన్నికల్లో మనం చూడాల్సింది ఏంటి అంటే, బెంగాల్లో లాస్ట్ టైం పొద్దున పూట ఇంత శాతం అంటే మనం 1 ఆ టైంకి చూసుకుంటే ఆల్మోస్ట్ 60-70 చాలా చోట టచ్ అయింది. కానీ 2021లో ఇంత శాతం టచ్ అవ్వలేదు, తరువాత పెరుగుతూ వెళ్ళింది. కానీ ఈసారి ముందరే వచ్చి ఓట్లు వేసేసారు.
ఒక గ్రౌండ్ రిపోర్ట్ అనాలిసిస్ అంటే లోకల్ జర్నలిస్టులు అనేది ఏంటంటే వాళ్ళకి వైలెన్స్ స్టార్ట్ అయ్యే ముందే వేసేద్దామని. ఈసారి జనాలు ఓపెన్గా బయటకు వచ్చి వేశారు. లాస్ట్ టైం ఎక్కడెక్కడైతే ఓట్లు ఎక్కువ శాతం పడలేదో ఈసారి అక్కడంతా కూడా చాలా ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. ఒక పెద్ద ఉదాహరణ ఏంటి అంటే అక్కడ 40 నియోజకవర్గాలది కలిపిన ఒక ట్రైబల్ రీజన్ ఉంది, జంగల్ మహల్ అని. అక్కడ గోండ్ కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, ఇలాగా కొన్ని ట్రైబల్ గ్రూప్స్ ఉన్నవి 40 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటే అక్కడ 2021లో జరిగిన దానికంటే ఈసారి ఎక్కువ పోలింగ్ జరిగింది. 2019లో బీజేపీ ఇక్కడ మంచి సీట్ల గెలుచుకోగలిగింది, అంటే ఎంపీ సీట్ల పరంగా. కానీ 2021కి వచ్చేసరికి టీఎంసీ మళ్ళీ గెయిన్ చేయగలిగింది. 40 సుమారు 28 సీట్లు టీఎంసీ గెయిన్ చేయగలిగింది. కానీ ఈసారి ఓటింగ్ సరళి చూసుకున్నట్టయితే కనుక ఈసారి బీజేపీకి అక్కడ ఎడ్జ్ ఉండేలా ఒక అవకాశం ఉందని అంటున్నారు. అండ్ మనం ఇప్పుడు ఎవరికి ఎడ్జ్ ఉందనేది మనం ఒక చిన్న 2021-2024 ఎలక్షన్స్ కూడా మనం బేరీస్ వేసుకుని చూసుకుంటే మనకు తెలిసిందే 2024లో 2019 కంటే తక్కువ సీట్లు వచ్చాయి బీజేపీకి. కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ పరంగా చూసుకుంటే 294 సీట్లలోంచి సుమారు 170 నుంచి 190 సీట్లలో బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోగలిగింది. అంటే ఒక అసెంబ్లీ ఓట్లు కనుక మనం పరిగణలోకి తీసుకుంటే సుమారు 170 నుంచి 190 సీట్లలో బీజేపీకి ఓటింగ్ అక్కడ బాగా పడింది. సో నేను మీకు గతంలో లాస్ట్ టైం చెప్పినట్టుగా ఈ 152 సీట్లలోంచి 59 సీట్లు బీజేపీ 2021లో ఎక్కడైతే గెలిచిందో దానికి తగ్గ ఓటింగ్ జరిగింది. సుమారుగా 2021లో 20 నుంచి 30 సీట్లలో ఎక్కడైతే బీజేపీ ఒక 5,000 మెజారిటీతో ఓడిందో ఈసారి అవి కూడా ఇందులోకి వచ్చాయి. అండ్ 2024 లోక్సభ ఎలక్షన్స్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ పరంగా తీసుకుంటే ఎక్కడైతే 3,000 ఓట్ల మెజారిటీ అటు ఇటుగా పోయాయో 10 నుంచి 20 సీట్లు అవి కూడా ఈసారి ఇందులో వచ్చాయి. సో ఈసారి ఓటింగ్ది ఒక ప్రక్రియ చూసుకున్నట్టయితే ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఆ వాతావరణంలో జరిగింది చూసుకుంటే బీజేపీకి ఈసారి 100 నుంచి 120 సీట్లు ఇక్కడే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏది ఫేజ్ 1లో. ఓకే. సో ఈ అందుకే మనం చూసుకుంటే గనక ఆల్మోస్ట్ 7 ఆ టైంకి అమిత్ షా గారి ట్వీట్ వచ్చింది, చాలా బాగా జరిగింది ఓటింగ్, ఎక్సలెంట్ అని చెప్పి. ఇదే టైంలో మమతా బెనర్జీ గారు కానివ్వండి, లేకపోతే టీఎంసీ పార్టీ వాళ్ళకు కానివ్వండి, ఇది అన్కాన్స్టిట్యూషనల్గా జరిగిందని అంటున్నారు. ఏది ఇప్పుడు టీఎంసీ వెహికల్స్ లోగో ఉన్న వెహికల్స్లో ఈవీఎం డబ్బాలు ఎత్తుకెళ్ళిపోవడం మరి కాన్స్టిట్యూషనలా? కానీ ఇక్కడ మీరు అన్న పాయింట్ 100% కరెక్ట్. కానీ దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈసారి బీజేపీ వాళ్ళు పట్టుకున్నారు. అదే నేను ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తాను. 2 చోట్ల పట్టుకున్నారు, 3 చోట్ల అయ్యాయి. అండ్ కొన్ని చోట్ల అయితే ఈ పోలింగ్ ఆఫీసర్స్ని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసేసింది. సో మళ్ళీ కొన్ని చోట్ల రీపోలింగ్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. బట్ మీరు చెప్పిన ఇన్సిడెంట్స్ కానివ్వండి, ఈ ఘటనలు కానివ్వండి, ఇవన్నీ నిజానికి చెప్పండి చాలా మైనర్. దక్షిణ సోల్ సెగ్మెంట్లో ఒక బీజేపీ ఉమెన్ క్యాండిడేట్ మీద అటాక్ చేశారు. అవును. ఇంకొక చోట బీజేపీ క్యాండిడేట్ని తరిమి కొట్టారు. కరెక్ట్. ఏది ఇంకొక చోట అయితే సాయుధ దళాల మీద తిరగబడ్డారు. అవును. అంటే గూన్స్ అక్కడ ఖాళీగా ఏం కూర్చోలేదండి. ఎందుకంటే ఇది బేసికల్గా వాళ్ళ అస్తిత్వం, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఈసారి గనక టీఎంసీ ఒకవేళ గనక రాలేదు అంటే గనక ఇంకా వాళ్ళందరిది కూడా ప్రమాదమే అన్న సంగతి వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఎందుకంటే మోదీ గారు ఆల్రెడీ అన్నారు, ఎవరైతే గుండాలు ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోండి, మేము వచ్చిన తర్వాత అందరి మీద చర్యలు ఉంటాయని. అండ్ బీజేపీకి కూడా తెలుసు ఈ బెంగాల్ అభివృద్ధి జరగాలి అంటే ఈ రౌడీ కల్చర్ ఏదైతే ఉందో అది దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని. సో ఆబ్వియస్లీ టీఎంసీ వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు. కానీ కమింగ్ బ్యాక్ టు మీరు ఇందాక ఏవైతే ఈవీఎంస్ది పట్టుకోవడం గురించి చెప్పారో అది నిజంగా ఒక పెద్ద చేంజ్ అని అన్నారు బెంగాల్లో. ఎందుకంటే 2021 ఎలక్షన్స్ది కనుక మనం చూసుకున్నట్టయితే అగైన్ ఆ టైంలో 1 గంట తరువాత అభ్యర్థులు పక్కన పెడితే బీజేపీ అక్కడ ఎవరైతే లోకల్గా పోలింగ్ దగ్గర కార్యకర్తలు ఉండాలో, ఇన్ఛార్జీలు ఉండాలో, పన్నా ప్రముఖులు ఉండాలో వాళ్ళే లేరు. వాళ్ళ మీద దాడులు జరిగేసరికి సగం మంది పారిపోయారు, సగం మందిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు, అసలు సగం మంది ఇంకా లేనే లేరు. కానీ ఈసారి రాత్రి వరకు ఉన్నారు. మీరు చెప్పింది 2021లో అంటే చేంజ్ ఈసారి, అంటే కార్యకర్తల్లో ఒక నమ్మకం వచ్చి ర్యాలీ చేస్తారు కదండి సిఆర్పిఎఫ్ వాళ్ళు, మేము మీతో ఉన్నాం, భయపడమాకండి, బయటకు వచ్చి ఓటేయండి, పోలింగ్ బూత్లో ఏమి సీసీ కెమెరాలు ఉండవు, ఒకటి మీ బూతుల్లో ఏమైనా ఫలితాలు వాళ్ళకి ఎగనెస్ట్గా వచ్చిన వాళ్ళు వచ్చి మీ దాడులు చేసే అవకాశం లేదు, 2 వీలర్స్ మీద కూడా నియంత్రణ పెట్టారు, 2 వీలర్స్ మీద ఒక్కళ్ళే తిరగాలి అని చెప్పేసి. కరెక్ట్.
ఈ క్లబ్బులు ఉంటాయి కదా, దుర్గా క్లబ్బు, భవానీ క్లబ్బు, కాళీ క్లబ్బు, వీటిలో పేకాట, క్యారమ్స్ ఇలా ఆడుకున్నట్టు బయటకు కనిపించినప్పటికీ వాళ్ళు ఏంటంటే టీఎంసీ ఎంగేజ్ చేసిన గూన్స్. సో మీరు ఏదైతే ఇప్పుడు క్లబ్స్ చెప్పారో ఈ క్లబ్ కల్చర్ అనేది నిజానికి టీఎంసీకి బ్యాక్ బోన్లో ఒకటి. అంటే దాని ద్వారానే ఎన్నికలని ప్రభావితం చేసే శక్తి టీఎంసీకి వచ్చింది. సో ఏదైతే టీఎంసీకి ఒక రకంగా వాళ్ళు మొత్తం వాళ్ళది ఒక రౌడీల ద్వారా కానివ్వండి ఇలాంటి కల్చర్ ద్వారా వీళ్ళు ఏదైతే గ్రిప్లోకి తెచ్చుకున్నారో ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఫోర్సెస్ ద్వారా చాలా శాతం వాటిని కట్టడి చేయడంలో సక్సెస్ అయింది. బీజేపీ వాళ్ళు కానివ్వండి, వేరే అభ్యర్థులు కానివ్వండి, వేరే వాళ్ళు జర్నలిస్టులు వీళ్ళు చాలామంది ట్వీట్లు చేశారు ఇక్కడ పోలింగ్ సమంగా జరగట్లేదనో లేకపోతే ఇక్కడ దాడులు జరుగుతున్నాయని ఇవన్నీ. అంటే మనకి అక్కడ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి మనకి వాళ్ళు రియాక్షన్స్ చూసాం. ఇప్పుడు అక్కడ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, పరిస్థితి ఇప్పుడు నియంత్రణలోకి వచ్చింది అని. సో అంటే రియాక్షన్ వాళ్ళు చేసిన రియాక్షన్ చాలా తొందరగా ఉంటుంది. వీళ్ళు పారిపోవడం కొన్ని చోట్ల జరిగింది వాస్తవం, కానీ మెజారిటీ ప్లేసెస్లో ఎక్కడైతే నిజంగా ఓటింగ్ చాలామంది జరగదు అనుకున్నారో ఈసారి అక్కడే చాలా తండోపతండాలుగా జనాలు వచ్చి ఓటింగ్ చేశారు. అగైన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది ఎవరికి వెళ్తుంది అనేది అగైన్ మిస్టరీ. బట్ ఒక సరళి చూసుకున్నట్టయితే ఈసారి బీజేపీకి ఎడ్జ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. 152 కానీ 105 అంటారా? 100 పైగా వచ్చే అవకాశం ఉంది, అది 120 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా రెస్ట్ ఎన్ని ఉన్నాయండి సెకండ్ ఫేజ్లో? సెకండ్ ఫేజ్లో 152 కాబట్టి 142 సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ ఆనుకున్న నియోజకవర్గాలు ఏవి సెకండ్ ఫేజ్లో ఉంటాయా? సెకండ్ ఫేజ్లో కొన్ని ఉన్నాయి. సో అవి ఎక్కువగా ఏంటంటే ముస్లిం మెజారిటీ. ఇక్కడ కూడా ముర్షిదాబాద్, మాల్దా ఇలాంటి చోట్ల మీ కింద చెప్పినట్టు రఘునాథ్ గంజ్, శంషేర్ గంజ్ ఇవన్నీ ముస్లిం మెజారిటీ. అతని మీద దాడి, హుమాయూన్ కబీర్ మీద దాడి, అతన్ని ఎవరు కొట్టారు ఏమని? నువ్వు బీజేపీ బీ టీం అని. కరెక్ట్. మొత్తం 4 ముస్లిం పార్టీలు, మన చార్మినార్ పార్టీ కూడా వెళ్ళింది అక్కడికి. వీళ్ళందరూ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఏమైనా ఉందండి అక్కడ మీ ఉద్దేశంలో? ఖచ్చితంగా 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ బీజేపీ వర్సెస్ టీఎంసీ, ఇంకొకళ్ళకి ఎటువంటి అవకాశం లేదండి. ఈ 4 బీజేపీ బీ టీమేనా? ఏవి కాదు. ఒకవేళ గనక హుమాయూన్ కబీర్, ఓవైసీ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టయితే గనక ఏమన్నా ఇంపాక్ట్ ఉండేది. ఇందాక వీళ్ళు ఏదైతే బీ టీమ్ అని చెప్పి నరేటివ్ రన్ చేశారో హుమాయూన్ కబీర్ది, జనరల్ ఈసారి ఒక మెయిన్ మనకి తేడా ఎక్కడ చూసామంటే బీజేపీ ప్రతి నరేటివ్ని బస్ట్ చేయడం చూసాం. దాంట్లో అమిత్ షా గారే చాలా మటుకు ముందరున్నారు, మొత్తం కేంద్ర స్థాయి నేతలు. కానీ అందులో ఒకటి ఏంటంటే మీరు ఇప్పుడు అన్నదే బీ టీమ్, హుమాయూన్ కబీర్ బీ టీమ్ అని చెప్పి బీజేపీ వాళ్ళే దింపారు. వాళ్ళు అన్నది మీకు చెప్పాను. అదే, ఎస్ కరెక్ట్, సారీ. హుమాయూన్ కబీర్ బీ టీమ్ అని చెప్పని బీజేపీ దింపిందని చెప్పి ఏవైతే చేశారో అమిత్ షా గారు బహిరంగంగా అన్నారు, ఇంకో 20-30 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉండడానికైనా మేము సిద్ధమే, కానీ బాబ్రీ మస్జిద్ కడతాము అన్న వాడి సాయంతో మేము అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని. ఇంకా అంతకంటే స్పష్టంగా ఇంకేం చెప్తారు కదా? ఎస్, ఇంకంతకంటే స్పష్టంగా ఏం చెప్తారు? అండ్ మమతా బెనర్జీ 2021 లాగా ఒక లోకల్ ఫ్లేవర్లో నరేటివ్ ఏం నడపాలనుకున్నారంటే బీజేపీ వచ్చినట్టయితే అందరినీ ఫిష్ తిననివ్వరు అని. అక్కడ బ్రాహ్మిన్స్ కూడా ఫిష్ తింటారు, అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎవరైనా. అండ్ ఫిషర్ కమ్యూనిటీ ఎక్కువ. అప్పర్ కాస్ట్ అనేది కాన్స్టిట్యూషన్ లేదండి, అగ్రవర్ణాలు, ఇతర కులాలు. అగ్రవర్ణం అనేది లేదు, ఇతర కులాలు మాత్రమే. ఓసీ, అదర్ కాస్ట్. అగ్రకులాలు, ఇతర కులాలు, ఎస్, ఇతర కులాలు కానివ్వండి, ఫిషర్మెన్ కమ్యూనిటీస్ కానివ్వండి, దాని మీద ఆధారపడి ఉన్న చిన్న చిన్న ఫిషరీస్ కానివ్వండి డిపార్ట్మెంట్స్, వీళ్ళందరికీ ఏంటంటే ఒక భయం వచ్చింది నిజంగా ఇది జరుగుతుందా అని. దాన్ని తిప్పికొట్టడానికి జాతీయ స్థాయిలో బీజేపీ నేతలందరూ ఫిష్ తిన్నారు వాళ్ళతో కూర్చుని. కేవలం ఉత్తి లోకల్ బీజేపీ లీడర్సే కాకుండా నాగాల్యాండ్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఒక అతను వచ్చాడు, మినిస్టర్ తెమ్జిన్ ఇమ్నా ఎలాంగన్, అతను వచ్చి ఫిష్ తిన్నాడు. ఫార్మర్ యూనియన్ మినిస్టర్ హిమాచల్ ప్రదేశ్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కూడా ఫిష్ తిన్నారు. సో ఏంటంటే నరేటివ్ బస్ట్ చేయడంలో ఈసారి బీజేపీ చాలా సక్సెస్ అయింది. అండ్ వీళ్ళు ఎక్కడా కూడా వ్యక్తిగతంగా మమతా బెనర్జీ మీద దాడి చేయలేదు. లా అండ్ ఆర్డర్, ఇలీగల్ ఇమిగ్రెంట్స్, రెండింటి మీద ఫోకస్ పెట్టారు. ఎగ్జాక్ట్లీ. అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రైస్ రైజ్, ఈ 4 ఇవే. అంటే ఏవైతే బీజేపీ వేరే రాష్ట్రాల్లో ఇలాంటివే ఉన్నప్పుడు వాళ్ళు దీన్ని మార్చి చేసి చూపించారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు బీమారు రాజ్యని, గూండా రాజ్యని అన్న దాంట్లో గవర్నెన్స్ వీళ్ళు ఎలా అయితే తెచ్చి చూపించారో మీకు గతంలో చెప్పినట్టు యోగి ఆదిత్యనాథ్ గారి ద్వారా ఒక గవర్నెన్స్ ఎగ్జాంపుల్, రేఖా గుప్తా గారి ద్వారా ఇంకో గవర్నెన్స్ ఎగ్జాంపుల్,
హిమంత బిశ్వ శర్మ గారి ద్వారా ఇంకో గవర్నెన్స్ ఎగ్జాంపుల్. సో ఇలాగ వీళ్ళు అవినీతి, దాని తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అన్ఎంప్లాయ్మెంట్, మైగ్రేషన్, వీటి మీదే ఫోకస్ చేస్తూ వచ్చారు. 2021లో బీజేపీ నుంచి జరిగిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే స్వయంగా మోదీ గారే చేశారు. మమతా బెనర్జీని వ్యక్తిగత దూషణ చేయడం, దీదీ ఓ దీదీ అని. మామూలుగా మోదీ గారు బీజేపీ వాళ్ళు అంటూ ఉంటారు, బీజేపీ బిగ్గెస్ట్ ఎసెట్ ఏంటంటే కాంగ్రెస్ కానీ విపక్షాలు మోదీ గారిని అంటే గనక జనాలు దాన్ని స్వీకరించరు, వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఓటేస్తారని. బీహార్లో కూడా అదే జరిగిందంటారు. అది తెలిసి మోదీ గారు రివర్స్లీ రీసెర్చ్ చేశారు. మోదీ గారు వ్యక్తిగతంగా చేయడంతో మమతా బెనర్జీ దాన్ని క్యాష్ చేసుకుంది. సో దాని నుంచి వీళ్ళు ఒక లెసన్ నేర్చుకుని ఈసారి మమతా బెనర్జీని వ్యక్తిగతంగా ఎవ్వరూ దూషణలకు దిగలేదు. సరే, సెకండ్ ఫేజ్కి వచ్చేసప్పటికి పరిస్థితి ఎలా ఉండిపోతుందండి? ఎందుకంటే ఐఎమ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ది బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ బంగ్లాదేశ్, అక్కడ బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీ క్యాండిడేట్స్ గెలిచారు. కరెక్ట్. అది దుర్మార్గమైన పాశవికమైన సంస్థ అది. సో వాళ్ళు ఇప్పటికే జేఈఎం ఎల్ఈటి సాయంతో ఇక్కడికి చొరబాటుదారులని పంపించారు ఈ విధ్వంసం సృష్టించడానికి. బట్ మనం చాలా అప్రమత్తంగానే ఉన్నాం. కానీ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఒక చోటు చూశారు కదా, సిఆర్పిఎఫ్ దళాలని ఎంబడిపడి తిరిగే చోట కూడా వీళ్ళు ఉన్నారేమో అని అనుమానం. ట్రూ అండి, నిజంగానే ఎల్ఈటి, జేఈఎం వీళ్ళు వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బిఎన్పి గవర్నమెంట్ లేకముందర జేఈఎం, జమాతే ఇస్లామీ ఉన్నప్పుడు, యూనిస్ ఉన్నప్పుడు జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా వాళ్ళు బంగ్లాదేశ్ వెళ్ళారు అక్కడ వాళ్ళు బేసెస్ నిర్మించుకోవడానికి. అండ్ దానికి తగ్గట్టుగానే ఐ థింక్ 2-3 వీక్స్ బ్యాకే మనం సాజిద్ లోన్ అనే ఒక ఎల్ఈటి టెర్రరిస్ట్ని పట్టుకున్నాం. నాట్ ఈవెన్ ఏ టెర్రరిస్ట్, హ్యాండ్లర్. అతను బంగ్లాదేశ్ కేంద్రంగా కలకత్తాలో ఉంటూ ఢిల్లీలో ఉంటూ మొత్తం కంట్రీలో యాక్టివిటీస్ ఎల్ఈటివి ఎక్స్పాండ్ చేయాలని అనుకున్నాడు కలకత్తా. సో ఐ థింక్ నిఘా వర్గాలకు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర మనకంటే ఎక్కువ ఉండే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఒక న్యూస్ చూసాను, ఐ డోంట్ నో హౌ అథెంటిక్ ఇట్ ఈస్, అందుకే కన్ఫామ్గా చెప్పడం లేదు. ఈ ఎన్నికలు అయ్యేంత వరకు బార్డర్ నుంచి ఒకళ్ళు ఇంకొక వైపు వెళ్ళడానికి లేదు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడిందని అన్నారు. ఐ డోంట్ నో హౌ అథెంటిక్ దట్ న్యూస్ ఇస్, బట్ అగైన్ ఈవెన్ ఒకవేళ అలో చేసిన అంటే ట్రావెలింగ్ మూవ్మెంట్ ఉన్నా ఈసారి నాకు తెలిసి కేంద్ర బలగాలు చాలా గట్టిగా కన్నేసి ఉంచాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఈసారి కొన్ని 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు. పోలీస్ స్టేషన్లో వీళ్ళే కూర్చున్నారు కదండి. ఎగ్జాక్ట్లీ. ఆల్మోస్ట్ ఒక సిఆర్పిఎఫ్ ఆర్ ఒక సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ నుంచి ఉన్న ఒక సోల్జర్ 140 ఓటర్ల కోసం ఉన్నాడు అక్కడ. సో అంటే ఎంతమందిని ఈసారి దింపారో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో ఏంటంటే ఓటర్లకు ఒక నమ్మకం వచ్చింది, ఎస్ వీ కెన్ కమ్ అవుట్ అండ్ వీ కెన్ ఓట్ అని. సో ఇందాక మీకు లాస్ట్ టైం చెప్పినట్టుగానే ఈసారి ఓటింగ్ ప్రశాంతంగా అయితే, ఓటింగ్లో గనక వీళ్ళకి అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందని గనక ఒక చిన్న క్లూ వచ్చినా ఈ ప్రభావం సెకండ్ ఫేజ్ మీద పడుతుందని అన్నాను. ఐ థింక్ ఈసారి దాని ప్రభావం చాలా ఎక్కువ పడే అవకాశం ఉంది. వైలెన్స్ కూడా ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది ఇంకా. ఎగ్జాక్ట్లీ, అది కూడా పీక్ వెళ్ళే అవకాశం ఉంది. అండ్ దానికి తగ్గట్టుగానే మమతా బెనర్జీ కూడా మేబీ ప్యానిక్ అవ్వచ్చు, ఆర్ ఇంకా డెస్పిరేషన్ అవ్వచ్చు, ఆర్ మేబీ వ్యూహమే అవ్వచ్చు, ఎనీథింగ్. అరవింద్ కేజ్రీవాల్ గారు ఈసారి వచ్చి ప్రచారం చేస్తారు సెకండ్ ఫేజ్లో అన్నారు. ఎప్పుడు పోలింగ్ ఆల్మోస్ట్ అయిపోతుంది అని తెలిసిన తర్వాత. సో దిస్ మీన్స్ ఆవిడకి కూడా ఏదో ఒక సెన్స్ వచ్చి ఉండాలి దట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ హర్ ఫేవర్ అని. సో అందుకే మరి కేజ్రీవాల్ గారు ఎంతమందిని ఆయన ఓట్లు ప్రభావితం చేయగలరు అనేది అది ఇంకో ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఆయన ఢిల్లీలో ఓడిపోయారు. అగైన్ పొలిటీషియన్స్ అన్న తర్వాత గెలుపోవటములు సహజం. బట్ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది బెంగాల్లో సంస్థాగతంగా అంత బలం లేదు. అండ్ కేజ్రీవాల్ గారు ఆల్రెడీ ఆయన అవినీతి మర్కల్లో ఉన్నారు. మమతా బెనర్జీ ఆల్రెడీ అవినీతి మీదనే వ్యతిరేకంగానే బీజేపీ క్యాంపెయిన్ చేస్తుంది. సో ఇప్పుడు ఆయన మమతా బెనర్జీ క్యాంపెయినింగ్ చేస్తే ఓ రకంగా బీజేపీకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో దీన్ని మరి మమతా బెనర్జీ ఎలా హ్యాండిల్ చేస్తుంది, బీజేపీ దీని నరేటివ్ ఎలా టర్న్ చేస్తుంది అనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే ఈసారి బీజేపీ అర్బన్ ఏరియాస్లో చాలా సక్సెస్ఫుల్గా క్యాంపెయినింగ్ చేయగలిగింది. అంటే ఏదైతే నరేటివ్ మమతా బెనర్జీ నడుపుతూ వచ్చారో దాన్ని కౌంటర్ చేయడం, నరేటివ్ సెట్ చేయడంలో ఈసారి బీజేపీ చాలా సక్సెస్ అయింది. కానీ రూరల్ ఏరియాస్లో బీజేపీ అంతగా ఈసారి నరేటివ్ రన్ చేయడంలో ప్రభావం చూపించలేకపోయిందని అనుకోవాలి. బేసికల్గా వాళ్ళకంత క్యాడర్ లేదు.
బీజేపీకి ఇప్పటికీ 294 సీట్స్లో వీళ్ళ క్యాడర్ లేదు. సో మమతా బెనర్జీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. బట్ స్టిల్ ఇంకా బీజేపీకి ఎడ్జ్ ఉంది. అంటే క్యాడర్ లేకపోయినా మరి నేను బీజేపీకి ఎలా సీట్లు వస్తాయని అంటున్నారని మీరు అడగచ్చు. మనం చూసుకున్నట్టయితే త్రిపురను ఒక ఉదాహరణ కింద తీసుకుంటే ఇప్పుడు ఎలా అయితే టీఎంసీ పాలిస్తుందో ఇంచుమించు అలాగే త్రిపురలో మాణిక్ సర్కార్ సిపిఎం ప్రభుత్వం కూడా పరిపాలించింది. 2013లో ఐ థింక్ అక్కడ 60 సీట్స్ అనుకుంటండి, 60 to 70 సీట్స్. బీజేపీకి 0 అంటే ఒక్క సీట్ రాలేదు. 2018కి వచ్చేసరికి మెజారిటీ సీట్లు వచ్చేసాయి, 38 సీట్స్ వచ్చాయి. నిజానికి అప్పటికీ బీజేపీకి సంస్థాగతంగా వాళ్ళకంత బలం లేదు ఆర్గనైజేషనల్గా. కానీ జనాలకి టీఎంసీని సిపిఎంని ఓడించాలి అనేది ఏదైతే వాళ్ళకి జనాల్లో ఉందో అది బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. ప్రభుత్వంలోకి వచ్చాక ఆర్గనైజేషనల్లీ బీజేపీ స్ట్రెంత్ అయింది. సో ఈసారి బీజేపీకి ఒక రకంగా వాళ్ళకి సంస్థాగతంగా చాలా చోట్ల బలం లేకపోయినా, ఆర్గనైజేషనల్గా వాళ్ళంత స్ట్రాంగ్ లేకపోయినా, మమతా బెనర్జీ క్యాడర్ని ఎదిరించేంత శక్తి మ్యాన్ పవర్ లేకపోయినా జనాలకు ఏదైతే బీజేపీని గెలిపించాలని వాళ్ళకి లేదు. అక్కడ అగైన్ టీఎంసీని ఓడించాలనేది చాలా చోట్ల ఏదైతే వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉందో అది వాళ్ళు బీజేపీలోకి ట్రాన్స్ఫర్ అవ్వడంలో ఒక రకంగా మనం సక్సెస్ అయ్యినట్టు కనిపిస్తోంది. అండ్ ఒకవేళ మీరు అన్నట్టు వైలెన్స్ ఇంకా ఎక్కువైనట్టయితే ఐ థింక్ వీ హ్యావ్ టు సీ హౌ సెకండ్ ఫేజ్ విల్ గో ఆన్. బట్ ఒకవేళ గనక బీజేపీ ఇక్కడ వాళ్ళ అంచనా ప్రకారం 110 to 120 సీట్లు వీళ్ళకి గనక ఇక్కడ తెచ్చుకోగలిగితే నెక్స్ట్ జరుగుతున్న 142 సీట్స్లోంచి హార్డ్లీ 35 to 40 సీట్స్ మీద వాళ్ళు దృష్టి పెడితే చాలు. బీజేపీ అంటే వాళ్ళకి మ్యాజిక్ నెంబర్ 148. ఒకవేళ ఇక్కడ 110 సీట్స్ వచ్చినట్టయితే వాళ్ళు ఫోకస్ 142 సీట్స్ మీద అక్కర్లే, 30 to 70 సీట్స్ మీద వాళ్ళు దృష్టి పెట్టినట్టయితే వాళ్ళకి మ్యాజిక్ నెంబర్ వచ్చేస్తుంది. నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఈసారి ట్రైపోలర్ ఆర్ మల్టీపోలర్ కాంటెస్ట్ లేదు బీజేపీ, ఎగ్జాక్ట్లీ అంతే. అండ్ ఈసారి ఇంకొక సెకండ్ ఫేజ్ మీద బీజేపీకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ పడే అవకాశం ఏముందంటే రాహుల్ గాంధీ. కాంగ్రెస్ నిజానికి ఇక్కడ పోటీలో లేదు, కరెక్టే. కానీ కాంగ్రెస్ నుంచి జరిగిన 2 సంఘటనలు వ్యాఖ్య చేశాడు. కరెక్ట్. రాహుల్ గాంధీ గారిది మనం మాట్లాడే ముందర ఒకసారి కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్లో కాంగ్రెస్ ఫేస్ అధీర్ రంజన్ చౌదరి ఆయన చేసిన వ్యాఖ్యల గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన 14-19లో ఆయనే ఎల్ఓపి కింద ఉన్నారు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కింద, అక్కడ ముర్షిదాబాద్ నుంచి ఎంపీ కూడా ఆయన. సో ఆయన ఏం చేశారంటే అక్కడ పోలింగ్ అంతా పరిశీలన చేస్తూ ఈసారి కేంద్ర బలగాలు చాలా గట్టిగా ఉన్నాయి, దానివల్ల పోలింగ్ ప్రశాంతంగా అవుతోందని అన్నారు. ఒక లోకల్ కాంగ్రెస్ లీడర్ పోలింగ్ ప్రశాంతంగా అవుతోందని సెంట్రల్ ఫోర్సెస్ని అప్రిషియేట్ చేశారు అంటే మనకి తెలుస్తుంది విండ్ ఎటుందని. అండ్ దానికి యాడెడ్ అడ్వాంటేజ్ కింద రాహుల్ గాంధీ గారు వచ్చారు. ఆయన క్లియర్గా ఏమన్నారంటే మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ మమతా బెనర్జీ పోలరైజింగ్ పాలిటిక్స్ చేయకుండా ఉంటే గనక బీజేపీ ఈ రోజు ఎదిగుండేది కాదని అనేసారు. పోలింగ్ జరిగే రోజున అంటే కాంటెస్టింగ్లో ఉన్న ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీని తిడుతూ విపక్షంలో ఉన్న పార్టీని పొగిడింది అంటే సరే అక్కడ కాంగ్రెస్కి ఎంత ఉంది అనేది సెకండరీ. బట్ నరేటివ్ పరంగా ఆర్ కౌంటర్ చేయడానికి పరంగా రాహుల్ గాంధీ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ వెస్ట్ బెంగాల్ ట్విట్టర్ అకౌంట్ వాళ్ళు అఫీషియల్లీ దీన్ని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు, థ్యాంక్స్ రాహుల్ గాంధీజీ అని. అండ్ బీజేపీ వాళ్ళు ఏదైతే రాహుల్ గాంధీ మాకు స్టార్ క్యాంపెయినర్ అని అంటారో రాహుల్ గాంధీ గారు అది మళ్ళీ ప్రూవ్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే కాంగ్రెస్కి ప్రచారం చేయాల్సిన రాహుల్ గాంధీ గారు ఈసారి బీజేపీకి ఒక్కసారిగా వచ్చి ప్రచారం చేసినట్టయింది. అండ్ ఇప్పుడు ఏదైతే బీజేపీకి ఈ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఓటర్లది వచ్చిందో ఇది నెక్స్ట్ ఫేజ్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం చాలా క్షుణ్ణంగా మనకు కనిపిస్తుంది. సో దీనివల్ల ఏదైతే యాంటీ ఇన్కమ్ అంటే మమతా బెనర్జీకి కాకుండా ఒక ఆల్టర్నేటివ్కి ఓట్ వేయాలనుకునే వాళ్ళు ఉన్నారో, దాని తర్వాత అర్బన్లో ఎవరైతే భద్రలో కమ్యూనిటీ అంటారు ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ 126 సెగ్మెంట్స్ చాలా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అని అంటారు, వాళ్ళకి కూడా ఈసారి ఇది ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ రావచ్చు. దాని తర్వాత ఆల్రెడీ సంస్థాగతంగా బీజేపీకి ఎవరైతే ఓటు వేస్తున్నారో వాళ్ళు ధైర్యంగా వచ్చి ఓటేయచ్చు. ఓటు వేయాలి అనేది ఎవరికైతే ఉందో వాళ్ళు వచ్చి ధైర్యంగా ఓటేయగలిగారు. అది ఎవరికి వెళ్తుంది అనేది అగైన్ ఎన్నికల రోజు మనకు తెలుస్తుంది. బట్ ఈసారి సరళి చూసినట్టయితే బీజేపీకి ఎడ్జ్ ఉన్న అవకాశం ఉంది. అండ్ ఇది నిజమైనట్టయితే ఇది సెకండ్ ఫేజ్కి బాగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. సో
ఈసారి విండ్ బీజేపీ వైపు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. తమిళనాడు ఎలా ఉండబోతోందండి మొత్తం ఓవరాల్గా చూస్తే? తమిళనాడు వెరీ ఇంట్రెస్టింగ్ అండి. అంటే నిజంగానే 84%, 2011లో 78% అయినప్పుడే అందరూ 78% అన్నారు. 78% నుంచి అది ఏకంగా 6% జంప్ వచ్చి 84% అయింది. సో అగైన్ అక్కడ కూడా చాలా మంచి పోలింగ్ పర్సెంటేజ్ అయింది. కుడోస్ టు ది రియల్ పబ్లిక్. నిజంగా అక్కడ కూడా ఎస్ఐఆర్ది మళ్ళీ ఏమీ జరగలేదని చెప్పి అక్కడ కూడా జనాలే ప్రూవ్ చేశారు. ఎందుకంటే తమిళనాడు 3rd or 4th ప్లేస్ ఓట్లు తీసేసిన 90 lakhs పైన, 5th ప్లేస్, బెంగాల్ 5th, తమిళనాడులో అటు కోటి పైనే. సో 3rd or 4th ప్లేస్ అంత జరిగిన 84% అయ్యింది. అంటే నిజంగా జనాలు కూడా వచ్చి ఓట్ వేయాలి అని ఎలా వాళ్ళు అనుకున్నారు, దానికి ఓట్ వేశారు అనేది మనకు తెలుస్తుంది. బట్ తమిళనాడు ఎడ్జి ఎలా అనిపిస్తుంది మీకు? తమిళనాడు ఒక కాంప్లికేటెడ్ ఫేజ్ అండి. ఎందుకంటే విజయ్ ఫ్యాక్టర్ ఎలా పనిచేస్తుంది అనేది ఇంకా ఎవ్వరికి అంత అంచనా రావట్లే. తమిళనాడు ఒక్క ఫేజ్ అయిపోయింది, 234 సీట్స్కి తమిళనాడు అయిపోయింది. కానీ ఈసారి ఇక్కడ చూసుకుంటే ఎవ్వరూ కూడా డిఎంకేకి వస్తుందని అనట్లేదు, ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు డిఎంకే వస్తుందని. సో విజయ్ డిఎంకే ప్రదర్శించిన హిందూ వ్యతిరేక భావజాలం ఏమన్నా హిందూ ఓట్స్ ఇక్కడ కన్సాలిడేట్ చేసిందంటారా? తమిళనాడులో అంత కన్సాలిడేట్ చేసిందా లేదా మనం చెప్పడం, ఎందుకంటే అంత భావన వాళ్ళకు ఉందో లేదో మనకి ఇంకా తెలీదు. కానీ ఆ ఫీలింగ్ స్టార్ట్ అయింది, దాని ప్రభావం పడే అవకాశం ఉంది అని చెప్పి స్టాలినే స్వయంగా ప్రూవ్ చేశారు. ఐ థింక్ 2-3 days బ్యాక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ వారంలోనే స్టాలిన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ చేసి ఆయన ఏమన్నారంటే, బీజేపీ మా మీద దుష్ప్రచారం చేస్తోంది, ఏంటంటే మేము యాంటీ హిందూ అని చెప్పి, మేము అసలు యాంటీ హిందూ కానే కాదు, అది మా మీద విష ప్రచారం చేస్తున్నాం, మా మీద బురద జల్లుతున్నారని చెప్పి డిఎంకే అంది. అది ఉదయనిధి స్టాలిన్ అంటే కొడుకు స్టాలిన్ ఏమన్నాడు, తండ్రి స్టాలిన్ కొంత పర్లేదు, కొడుకు స్టాలిన్ సనాతన ధర్మం, కలరా, మలేరియా, మసూచి, డెంగ్యూ ఇవన్నీ అన్నాడు కదా. కరెక్ట్. ఆయన స్టిక్ అయి ఉన్నాడు దానికి, ఆయన ఏమి డివేట్ కాల, ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని తిరగడం శుద్ధిగా ఆయన పదే చెప్తూ వచ్చాడు. కరెక్ట్. అబ్బాయి నేను అలా అనలేదు అలా. అవును. అండ్ కోర్టు మందలించినా కూడా ఏం పెద్దగా అతను సీరియస్ తీసుకోవాలా, లేదు నా స్టాండ్ ఇది అన్నాడు. ఎగ్జాక్ట్లీ. సో అంటే స్టాలిన్ వచ్చి ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటే ఆయనకి ఎక్కడో ఒక డౌట్ వచ్చి ఉండాలి, ఈసారి అది ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎవరు? నాన్న స్టాలిన్. ఎస్, నాన్న స్టాలిన్, కరెక్ట్. సో దీనికి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ అనలేం, కానీ ఒక పెద్ద ఆయనకి భయానికి ఒక కారణం ఏంటంటే విజయ్ ఫ్యాక్టర్. ఎందుకంటే విజయ్ కరెక్ట్ ఎన్నికల ముందర చర్చికి వెళ్ళడం చూసాం. ఎవరి ఫెయిత్ వాళ్ళది, వాళ్ళ ఇష్టం, ఎవరు తప్పుపట్టడానికి లేదు. కానీ విజయ్ చర్చికి వెళ్ళడం ద్వారా అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందన్న భయం స్టాలిన్లో ఉండొచ్చు. అంటే ఒక పక్కన హిందూ ఓట్స్, ముఖ్యంగా దీపం రో, అందరికీ మన ప్రేక్షకులకు తెలిసి ఉంటుంది, దీపం రోది ఏదైతే దీపం వెలిగించకూడదని చెప్పి ఒక ఉధృతమైన ఆందోళన డిఎంకే చేసిందో హిందువులకు వ్యతిరేకంగా, దాని ఫలితం పడే అవకాశం ఉంది. అండ్ కరెక్ట్గా ఎన్నికల ముందర ఒక లోకల్ జర్నలిస్టులు బాగా స్ప్రెడ్ చేసిన న్యూస్ ఏంటి అంటే, ఈ దీపం రోది అంటే ఏదైతే దీనిది వ్యతిరేకంగా క్యాంపెయినింగ్ నడపడం కానీ, కోర్టుకి వెళ్ళడం కానీ ఏదైతే డిఎంకే చేసిందో, ప్రభుత్వ నిధుల నుంచి సుమారు 1.5 నుంచి 1,75,00,000 గవర్నమెంట్ ఖర్చు పెట్టిందని అన్నారు. ఒక లోకల్ జర్నలిస్టులు ఆ వ్యాఖ్యలు చేశారంటే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది. సో ఒక పక్కన హిందూ సెంటిమెంట్ ఉండడం, ఇంకొక పక్కన విజయ్ ఏమో క్రిస్టియన్ ఓట్లని, ముస్లిం ఓట్లని కొంచెం దూరం చేయడం. సో ఈ రకంగా స్టాలిన్కి దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. అండ్ వై డోంట్ యూ థింక్ అదర్ వే అరౌండ్? ఇప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్స్ని విజయ్ సమర్థవంతంగా చీల్చి ఒక 10-15 చోట్ల తన ప్రభావాన్ని చాటుకుంటున్నాడు. గెలిచినా గెలవకపోయినా ఓట్లను చీలుస్తాడు. ఒకవేళ గెలిస్తే 10 సీట్లతో కింగ్ మేకర్ అవుతాడు. అది కూడా అవకాశం ఉంది కదా. ట్రూ అండి, విజయ్ది 2 sides ఫ్యాక్టర్ ఉంది. విజయ్ చాలా తెలివిగా ఏం చేశారంటే, ఆయన మీరు కిందకి చెప్పాను, చర్చికి వెళ్ళి ఆయన మోకాళ్ళ మీద చర్చిలో నడవడం. సో దాంతో ఏంటి, క్రిస్టియన్ ఓట్లను ఆయన కొంచెం ఆయన వైపు తిప్పుకునేది చేశారు. ఆయన క్రిస్టియన్. ఎస్, అందుకే ఆయన ఇప్పటివరకు విజయ్ అంటూ వచ్చిన ఆయన పోటీ చేసే చోట తిరిగి నా విజయ్ జోసెఫ్ అని అంటూ వచ్చారు ఆయన. సో ఏంటంటే ఆయన దాన్ని బట్టి ఆయన కోర్ ఓటర్ బేస్ ఎవరిని టార్గెట్ చేస్తున్నారో మనకు తెలుస్తుంది. ఎట్ ది సేమ్ టైం అక్కడ ఆయన మీరు నచ్చకపోయినా అక్కడ అలాగే చూస్తారు, బ్రాహ్మిన్ ఓట్లు, బ్రాహ్మిన్ అభ్యర్థులను ఆయన దింపారు. ఇద్దరు బ్రాహ్మిన్ మాయావతి ఫార్ములా. కరెక్ట్. కానీ తమిళనాడుకి వచ్చేసరికి మనకు తెలిసిందే, పెరియార్, ద్రవిడవాదం, వీటన్నిటి వల్ల బ్రాహ్మిన్స్ని పోటీకే దింపలేదు అక్కడ. ఈయన దింపాడు.
60s 70sలో 10-11 ఉన్నది, తర్వాత వచ్చేసరికి ఇద్దరు, ఇప్పుడు అసలు లేరు, అక్కడ ప్రాతినిధిత్వం లేదు. అలాంటి చోట ఇద్దరు బ్రాహ్మిన్స్ని దింపారు. దీనివల్ల ఏఐడిఎంకే ఎన్డీఏకి ఏమన్నా ఇంపాక్ట్ తగులుతుందేమో మనం చూడాలి. అంటే మనం విజయ్ది కనుక మనం పరిశీలన చేస్తే 360 degreesలో ఆయన చర్చికి వెళ్ళి ముస్లింలది చేసి ఆయన డిఎంకేది చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. బ్రాహ్మిన్స్ని నిలబెట్టి ఆయన ఎన్డీఏ వాళ్ళకి కూడా ఆయన ఓటర్లని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ సిన్స్ ఈజ్ అ మూవీ స్టార్, ఏదైతే జెన్సీ అంటారు, యువత అంటారు, అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు, వీళ్ళందరి ఓట్లు కూడా ఆయన వైపు వచ్చే అవకాశం. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే విజయ్ ఫ్యాక్టర్ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద అక్కడ ఎన్నికలది మనకి తెలిసే ఒక అవకాశం ఉంది. కానీ వెస్ట్ బెంగాల్ లాగా అది బైపోలర్ కాదు, ఇది ఖచ్చితంగా ట్రైపోలర్. ఇది 100% ట్రైపోలర్ ఇంపాక్ట్ ఉంటుంది అంటారు. మీ ఉద్దేశంలో అంటే మీ అసెస్మెంట్ నిన్న ఓటింగ్ సరళి చూసి 85% దాకా మంచి 70-74 దగ్గర ఆగుతుంది అనుకుంది, 85 దాకా 85 వెళ్ళింది. అది 85 వెళ్ళిన తర్వాత డిఎంకేలో బెదురు కనిపిస్తుందా? ఖచ్చితంగా డిఎంకేకి ఈసారి ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళ కుత్తి మోదీ గారో లేకపోతే ఏఐడిఎంకే వాళ్ళు ఉండున్నట్టయితే కనుక వాళ్ళకు ప్రాబ్లం ఉండేది కాదు. ఈసారి విజయ్ ఫ్యాక్టర్ కూడా వచ్చింది. ఇందాక మీకు చెప్పినట్టుగా విజయ్ ఫ్యాక్టర్ కూడా వాళ్ళని భయానికి గురి చేస్తుంది. దాని తర్వాత ఏఐడిఎంకేవి ఎక్కడైతే వాళ్ళ నియోజకవర్గాలు అంటే ఖచ్చితంగా వాళ్ళు గెలిచే ప్లేసెస్ ఉన్నాయో అక్కడ ఓటింగ్ ఈసారి చాలా బాగా అయిందని అంటున్నారు. ఏఐడిఎంకే పీలికలు అయిపోయింది కదా, అయినా ఏఐడిఎంకే వంక జనాలు నిలబడ్డారని అనుకోవచ్చే పరిస్థితి నిన్న సరళిని బట్టి మీకు అనిపిస్తుందా చూస్తే? ఒక్కటి ఏంటంటే నేను మీకు ఇందాక ఏదైతే ఉదాహరణ చెప్పానో, ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీని దించాలి అనుకున్నట్టయితే గనక జనాలు అవతల వైపు ఎవరున్నారు అనేది చూడరండి. రైట్. ఎందుకంటే 2018లో ఇప్పుడు బీజేపీకి అక్కడ మాణిక్ సహాని ఆయన ఉన్నారు, ఇదివరకు బిప్లబ్ దేవ్. 2018లో బీజేపీ నుంచి మనకు ఒక్క ఫేస్ని చెప్పండి, ఎవ్వరూ లేరు. ఇప్పుడు 3 సార్లు హర్యానా నుంచి బీజేపీ గెలిచింది, కానీ 14లో అసలు బీజేపీ గెలుస్తుందని ఎవరన్నా ఊహించారా? అస్సాం 33% ముస్లిమ్స్ ఉన్న అస్సాంలో 2016లో బీజేపీ గెలిచింది. సో ఒక రకంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత గనక ఉన్నట్టయితే ఎదుటి వైపు ఎవరున్నారు అనేది కొన్నిసార్లు ఇర్రెలవెంట్ అవుతుంది. అంత వ్యతిరేకత ఏమన్నా ఉందా? ఉందండి. స్టాలిన్ ప్రభుత్వం మీద ఒక రకంగా వాళ్ళది కరప్షన్ కానివ్వండి, ఓ రకంగా లోకల్ లీడర్స్ మీద కూడా వ్యతిరేకత చాలా ఉంది. సో దీన్ని మోదీ గారు కానివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి క్యాంపెయినింగ్ చేశారు. చాలా చోట్ల యాక్చువల్లీ పవన్ కళ్యాణ్, అన్నామలై కూడా కలిపి క్యాంపెయినింగ్ చేయాలనుకున్నారు, బట్ ఆయనకు అనారోగ్యం కారణంగా ఆయన వెళ్ళలేదని అన్నారు. ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్టయితే స్టాలిన్కి ఇంకొక పెద్ద మైనస్ అయ్యే ఛాన్స్ ఏముందంటే తేజస్వి యాదవ్ ప్రచారం చేశాడు. ఇదే తేజస్వి యాదవ్ మామూలుగా మనం చూసుకున్నట్టయితే కనుక నార్త్ సౌత్ డివైడ్ చేయడంలో తను చాలా కీ రోల్ ప్లే చేస్తూ వచ్చాడు. అండ్ దాని తర్వాత డిఎంకే వాళ్ళు కూడా ఎప్పుడు బీహారీలని వాళ్ళని తిడుతూ ఉంటారు, బీహారీ అంటూ వచ్చారు. బీహారీలను ఇక్కడ వీళ్ళు స్థిరపరుస్తున్నారు ఎస్ఐఆర్ ద్వారా, దాని ద్వారా ఓటింగ్ వీళ్ళ ఫేవరబుల్గా చేసుకోవాలనుకుంటున్నారు. అదే బీహారీని తెచ్చి వీళ్ళు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఏఐడిఎంకే అండ్ ఎన్డీఏ వర్గాలు దీన్ని బాగా జనాల్లోకి తీసుకెళ్ళాయి. అంటే వీళ్ళు చూడండి, ప్రాంతీయ ఎన్నికలు వచ్చేసరికి ఏమో ఒకవైపు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడతారు, మళ్ళీ ఏ రాష్ట్రం వాళ్ళని తిట్టారో ఆ రాష్ట్రం వాళ్ళనే వీళ్ళు తెచ్చి ప్రచారానికి చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కేజ్రీవాల్ని కూడా దించారు. ఐరానికల్లీ ఇదే కేజ్రీవాల్ మనం చూసుకున్నట్టయితే గత ఎన్నికలప్పుడు కమల్ హాసన్ని సమర్థిస్తూ డిఎంకేని తిట్టారు, అవినీతితో ఉన్న పార్టీ, కరప్షన్ ఒక ఆల్టర్నేటివ్ కావాలని. ఈసారి అదే కేజ్రీవాల్ డిఎంకేని సమర్థిస్తూ ఏఐడిఎంకేకి వ్యతిరేకంగా ఎన్డీఏకి వ్యతిరేకంగా పోటీ చేశారు. అఫ్కోర్స్ రాజకీయాలు అన్న తర్వాత ఒకళ్ళు ఇంకొక వైపు వెళ్ళడం సహజం, బట్ అంటే ఈసారి చూసుకున్నట్టయితే కనుక డిఎంకే క్యాంపెయినింగ్ అంత స్ట్రాంగ్ అవ్వలేదు. అంటే కేవలం 5 ఏళ్లలో స్ట్రాంగ్ అవ్వాల్సిన నెసిటీ లేదని వాళ్ళు ఏమని అనుకుంటారు. ఎందుకంటే మేము వీఆర్ గోయింగ్ టు క్యాప్చర్ ద పవర్ అనే ఒక ఇంప్రెషన్ ఉండి ఉంటుంది కదా. మీడియాని వాళ్ళు నిజంగానే క్యాప్చర్ చేశారు. మీడియా వాళ్ళు చాలా వ్యతిరేకంగా చెప్పడానికి కూడా భయపడ్డారు. కానీ ఎంత భయపడ్డా ఎన్నికలప్పుడు జనాలను అయితే భయపెట్టలేరు. వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రం అయితే తమిళనాడు కాదండి, అది మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. రైట్, విల్ వెయిట్. చూద్దాం. థ్యాంక్ యూ, నమస్తే.